సంజనైక్ అప్డేట్స్ చూస్తే బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో అక్టోబర్ 12న ఓబీసీ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్లోని బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన వేలాది మంది ఓబీసీలు సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఈ సదస్సుకు 4 కేంద్ర మంత్రులు, 20 మంది ఎంపీలు, మేధావులు, ప్రొఫెసర్లు హాజరవుతారని చెప్పారు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ వెంటనే కేంద్రంలో మంత్రిత్వ శాఖ వెంటనే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ వెంటనే బీసీ భావజాలాన్ని బలోపేతం చేయాలి. తెలంగాణలో ఎట్లయితే బీసీ భావజాలం పెరిగితే అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. అట్లాగే అన్ని రాష్ట్రాల్లో జరగాలి. ఈ బీసీ మూమెంట్ పెరగాలని హైదరాబాద్లో, విజయవాడలో, మద్రాసులో, బెంగళూరులో, ఢిల్లీలో జాతీయ స్థాయి సెమినార్లు జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగా మొట్టమొదట విజయవాడలో అక్టోబర్ 12న జాతీయ స్థాయి ఓబీసీ సెమినార్ నిర్వహించాలని తలపెట్టాము. ఆ తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత బెంగళూరు, ఆ తర్వాత మద్రాసులో కూడా ఈ మహాసభ ఓబీసీ సెమినార్లను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ నాడు ప్రోగ్రాం గురించి ఎక్కడికి చెప్తా. ఆ రోజు అక్టోబర్ 12న జరిగే ఓబీసీ సెమినార్కు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఇంకా మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, సంఘ సంస్కర్తలను పిలిచి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, రావాల్సినటువంటి వాటాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఒక బీసీని ప్రధానమంత్రి చేసి ఆయన చేతికి ఒక అన్నం ముద్ద పెట్టింది, అన్నపూర్ణం. నువ్వు ఎవరికి ఇచ్చుకోమని. అందుకే మన వాని చేతిలో అన్నం యొక్క సత్రం పెట్టారు. ఆ అర్థాన్ని బీసీలకు మనం పంచుకోవాలి. అందుకోసం ప్రతి ఒక్క బీసీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత సెమినార్లు ఏర్పాటు చేసి బీసీ భావజాలాన్ని బలోపేతం చేయాలి. తెలంగాణలో ఎట్లయితే బీసీ భావజాలం పెరిగితే అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. అట్లాగే అన్ని రాష్ట్రాల్లో జరగాలి. ఈ బీసీ మూమెంట్ జరగాలని కేంద్రంలో మంత్రిత్వ శాఖ వెంటనే కేంద్రంలో మంత్రిత్వ శాఖ వెంటనే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ వెంటనే కావాల్సిన కొట్టినా